వెల్కమ్ టు వర్షి వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏంటంటే మార్నింగ్ రెడీ అయ్యానని చూస్తున్నారా? ఎక్కడికి అనుకుంటున్నారా? మేము కంచి వెళ్తున్నాము. అందరం కలిసి, మా పిన్ని వాళ్ళు, మేము అందరం కలిసి పొద్దున్నే లేచి ఇప్పుడే రెడీ అయ్యి 4కి లేచి 6:30కి రెడీ అయ్యి కూర్చున్నాము. కారు అవన్నీ రెడీగా ఉన్నాయి. సో మేమందరం కంచి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసాం, కంచి పట్టు చీరలు కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాం. మా పిన్ని నాకు ఒకటి కొనిస్తానంది. సో మా మమ్మీకి నేను కొనియాలి, మా పిన్ని నాకు కొనిస్తానంది కదా పిన్ని. సో మేము ఒకటి కాదు రెండంట. సో కొనుక్కొని మంచిగా షాపింగ్ చేసి వచ్చేస్తాము. మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా మేము ఎలా ఎంజాయ్ చేసాం మంచిగా చూడండి. బాయ్. మా వాళ్ళందరూ రెడీ అయ్యారు, మేమందరం వెళ్దామని చెప్పి. మమ్మీ, పిన్ని, డాడీ సే హాయ్. సో రెడీ అయిపోయి వెళ్తున్నాం ఇంకెక్కేసి. మేము ఎప్పుడే మార్నింగ్ వెళ్తున్నాం కదా, సో టీ తాగి వెళ్దామని చెప్పి నేను మా సిస్టరు కార్లో కూర్చున్నాము. మేము విఐపీలం అని చెప్పి మా కోసం మా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చి, మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చెళ్ళారు. మా మమ్మీ వాళ్ళు అక్కడే ఉండి దిగేసి తాగుతున్నారు. టీ తాగేసి మా జర్నీని స్టార్ట్ చేస్తామన్నమాట. సో మేము ఇలా కార్లో వెళ్తున్నాం. ఇంకొక 1 అవర్లో రీచ్ అయిపోతాం. మా మమ్మీ వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. సే హాయ్ పల్లి. భవ్య సే హాయ్. ఏం చేస్తున్నావు సన్నీ? నేను తిప్పని నిన్నే చూపిస్తా. వాట్ యు డూయింగ్? భవ్య ఏం చేస్తున్నావు? ఫోన్లో ఎంజాయ్ చేస్తున్నావా? భవ్య ఏంటి? హీ డోంట్ వాంట్. అసలు నీకు ఏసీ వద్దంట, ప్యూర్ నేచర్ ఎయిర్ కావాలంట. పెరుమాల్ టెంపుల్ ఉంది, చూద్దామని చెప్పి వెంకటేశ్వర స్వామిది. డాడీ అప్పుడే ముందు వెళ్ళిపోయారు. అబ్బా నాకు కూడా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఏంటి, మొన్న గిరి ప్రదక్షిణ చేసేసరికి ఇంకా మా కాళ్ళు నొప్పులు అవి తగ్గలేదు. చాలా ప్రశాంతంగా ఉంది గుడి నిజంగా. బాగుంది కదా ఇక్కడ, కూల్గా ప్రశాంతంగా. చెట్లు కూడా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ ఏదో ఇదేంటి మా చెట్టు పెద్దది? రావి చెట్టా? రావి చెట్టు చాలా పెద్దదిగా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది నిజంగా, చాలా పీస్ఫుల్గా. ఇది పెరుమాల్ టెంపుల్ అండి, వెంకటేశ్వర స్వామిది. మధ్యలో కంచికెళ్ళే దారిలో ఉంటే చూద్దాము అని చెప్పి ఇక్కడ తొట్టి. ఎందుకు? ఓ బేబీ ఫర్ దిసా? ఓకే, కృష్ణుడు లాంటి బాబు పుట్టడానికి. ఓకే, కృష్ణుడు లాంటి బాబు పుట్టడానికి ఇట్లా కడతారు. మనకి ఎట్లా డిఫరెంట్గా కదా. ఇవేంటి? ఓకే, ఇది వైట్ కలర్ది కదా. చూడు, సార్ ఇట్లా పెట్టుకోవడానికి అంట. ఇది బేబీ ఉయ్యాల.
బాగుంది కదా బేబీ ఉయ్యాల అలా కృష్ణుడు లాంటి బేబీ పుట్టడం కోసం. ఇవి ఎంత 50. నీకు నచ్చింది? వేరీ సన్ సన్ కనపడటంలా, ఇట్స్ రైనింగ్ ఓన్లీ. మా పిన్ని ఏమో అక్కడ వత్తువులు వెలిగించడానికి వెళ్ళారు టెంపుల్లో. మమ్మీ నువ్వు వెలిగించావా? బాబాయి షర్ట్ ఇక్కడ తీసుకుని తెచ్చాను. సన్ కూడా ఉన్నారు. వావ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ నేచర్, బ్యూటిఫుల్. ఇక్కడ ఏంటంటే ఇది పాండురంగ పెరుమాళ్ అంట. సో షర్ట్ విప్పి బానియన్ మీదే కూర్చుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుడి ప్రాంగణంలో. మా పిన్ని ఒత్తులు వెలిగిస్తున్నారు, చూద్దాం రండి. మీరు వెలిగించండి పిన్ని. ఇక్కడ దీపం వెలిగిస్తారు ఈ ఏరియాలో. భలే ఉంది. ఇక్కడ గుత్తగా చెట్టును కూడా పెంచారు. ఇది పాండురంగ పెరుమాళ్ టెంపుల్ అంట. కంచికెళ్ళే దారిలోనే ఉంది. ఇంకా ఇక్కడ ఏయో టెంపుల్స్ ఉన్నాయి అవతల కూడా, వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ అటు కూడా టైం ఉంటే చూస్తాము. అలంకరణ ఇలా చేస్తారు. ఇక్కడ పెరుమాళ్ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఇలా ఉంటారు. ఓకే, వీళ్ళిద్దరు అన్నమాట. స్వర్ణ కవచం అలంకారం అంట. ఇది ఈ ఫోటో. ఈ రోజు అలంకరణ ఇలా రాజ అలంకారమా ఈరోజు? మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము కాబట్టి ఈరోజు అలంకారం వచ్చేసరికి రాజ అలంకారం అంట. ఇలా ఇట్లా ఈరోజు హారతి ఇట్లా చేశారు. ఇక్కడ ఉన్న అలంకారాలన్నీ చేస్తారంట. ఇక్కడ రోజుకి ఇలా ఇక్కడ శ్రీరామ అలంకారము. ఇక్కడ వచ్చేసరికి గురువ యూరప్పన్ అలంకారం. ఇక్కడ ఉన్న అలంకారాలన్నీ చేస్తారంట రోజు ఈ టెంపుల్లో. ఇదొక అలంకారము. సో ఇక్కడ కూడా సీతా కళ్యాణ్. పిఠల్ పాండురంగం ఇదొక అలంకారం అంట. చాలా ఉన్నాయి ఇక్కడ. రోజు ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉంటారంట. వేణుగోపాలన్ అలంకారము. ఇదొక అలంకారము. సయన్ అలంకారము హియర్. ఇక్కడ రోజు ఇట్లాంటి ఒక్కొక్క అలంకారం చేస్తారా? ఓకే, ఈ అలంకారం ఇక్కడ ఉన్న ఫొటోస్లో ఉన్నాయన్నీ అలంకారాలు చేస్తారా? రోజుకొక అలంకారము. ఇక్కడ ఇది ఒక అలంకారము, గోవర్ధనగిరి అలంకారము. ఇక్కడ వచ్చేసరికి కాళీలంక నర్ధనం అలంకారం. ఇక్కడ చాలా అలంకారాలు ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ చేస్తారంట రోజుకి. ఇవాళ వచ్చేసరికి మాత్రం ఇది తిరుపతి అలంకారం వచ్చేసరికి మనకి ఇట్లా చేస్తారు కదా తిరుపతిలో. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఇట్లా చేస్తారంట. ఈరోజు ఈ అలంకారం పెట్టారు, రాజ అలంకారము. చూద్దాము. ఇట్లా వీళ్ళు గుడి అంతా పర్లేదు. ఇట్స్ ఇట్లా చూడండి ఎట్లా ఉందో మంచిగా. గుడి అంతా చూడండి ఎలా అలంకారం చేసిందో.
మా మమ్మీ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో గుడి ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా ఇదంతా అలంకారం. ఈరోజు అమ్మవారిది అలంకారము ఇలా చేశారు. పూజ దగ్గర కూర్చున్నాం మేము. ఇలా అందరం పూజలో కూర్చున్నాం ఇక్కడ. లైక్ దట్ వే దే ఆర్ టాకింగ్. ఇక్కడ కూడా ఇవి అమ్ముతున్నట్లున్నారు కదా. ఏ చిన్నపిల్లలు ఇక్కడ కూడా అమ్ముతున్నారు ఇవి. ఇవేంటిదో తెలుసా, బెలూన్ వస్తుంది అన్నమాట ఊదితే. నీకు తెలుసా ఫ్యాన్ది? ఇప్పుడే తెరుస్తున్నట్లున్నారు ఈ షాప్. సో ఇక్కడ అమ్మవారు ఉంటారంట, లోపలికి వెళ్దాము. ఏ అమ్మవారు ఉంటారో చూపుతాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే షర్టు ఇప్పి లోపలికి వెళ్ళాలంట. ఇక్కడ షర్టు విప్పి లోపలికి వెళ్ళాలంట. సో లోపల దేవుడికి ఎలో లేదు ఇక్కడ లోపల వీడియో తీయడానికి. సో మీకు ఇంతవరకే చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఇది వ్యూ అండి, లోపల అమ్మవారు ఉంటారు. లోపల తీసాను మమ్మీ, బాగుంది. మా మమ్మీకి ఇక్కడ బాగా నచ్చినట్లుంది. ఇక్కడే ఉండిపో మమ్మీ, పల్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు. పల్ని యూ టు టేక్ హోమ్, యువర్ హోమ్. షీ విల్ విజిట్ ఆల్ టెంపుల్స్, షీ విల్ ఎంజాయ్ హ్యాపీలీ. యూ విల్ టు వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది ఈ టెంపుల్ పక్కనే. కంచికి వెళ్ళే దారిలోనే ఇక్కడ మేము మధ్యలో పాండిచ్చేరికి దిగామన్నమాట. సో అందుకని చెప్పి వెళ్తున్నాము టిఫిన్ చేయడానికండి. మార్నింగ్ మేము 4 o'clock లెగిసి కంచికి బయలుదేరుతుంటే ఇక్కడ మధ్యలో పెరుమాళ్ టెంపుల్ ఉంది. సో అది చూద్దామని చెప్పి ఆగాము. చేస్తున్నారు. మంచిది, రావి చెట్టు చుట్టూ ఇవాళ ఎప్పుడైనా ప్రదక్షిణ చేయొచ్చామా, లేకపోతే శనివారం ముఖ్యంగా చేస్తారు. డాడీ టెంపుల్ ఇక్కడ. యాక్చువల్గా మా డాడీ చెప్పాలంటే రిజిస్టర్ ప్రకారం ఈరోజు మా డాడీ బర్త్డే, కానీ ఆయనకి ఎగ్జాక్ట్ డేట్ తెలియదు కాబట్టి రిజిస్టర్లో అట్లా కాకపోతే ఆయన సెలబ్రేట్ చేసుకోరు. యూ కమ్ దట్ ప్లేస్ వీ విల్ టు సీ. నేను ఇడ్లీ వడబెట్టినాను, చేసిందండి, తెచ్చుకున్నాను సెల్ఫ్. ఇక్కడ ఊయాల ఊగుతున్నావా, ఎంజాయ్ చేస్తున్నావా? మంచిగా టిఫిన్ తిని ఊగటానికి పెట్టారు ఇక్కడ. ఊయాల అరేంజ్మెంట్ బాగుంది. హోటల్ నేమ్ వచ్చేసరికి అబ్బో పాట పాడుతున్నారు మా పిన్ని. ఉయ్యాల ఊగుతా, ఉయ్యాల జంపాల కూర్చున్నారు. అయ్యో కిసెస్ పెట్టుకుంటున్నారు. మమ్మీ లిప్స్టిక్ అవుతుంది. మేమేం రాసుకోలే, మా పెదాలే రోజు కలర్గా ఉంటాయి. అయ్యో వేసేసారు పంచ్. అమ్మ నిజంగా చాలా బాగుంది ఇది. అవును నిజంగా ఫైనల్ నేను కూడా బాగా ఉయ్యాలు ఊగుతున్నాను. మీరు కూడా వస్తారా ఉయ్యాలు ఊగటానికి? మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఉయ్యాల. మమ్మీ డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ఇదే